మన దేశ సైనికులు నిరంతరం దేశ రక్షణలోనే నిమగ్నమై ఉంటారు. రాత్రి పగలు తేడా అనేది లేకుండా శత్రువుల బారి నుంచి దేశాన్ని కాపాడుతారనేది మనందరికీ తెలిసిన విషయమే. అయితే 48 ఏళ్ల క్రితం వీరమరణం పొందిన హర్భజన్ సింగ్ అనే సైనికుడు నేటికి మన దేశాన్ని కాపాడుతున్న కథే ఇది. అవును, మీరు విన్నది నిజమే. అసలు ఎవరి హర్భజన్ సింగ్? మన పొరుగు దేశమైన చైనా కూడా హర్భజన్ సింగ్ ఇంకా ఆత్మలాగా ఇండియాలోని సిక్కిం బార్డర్లో సంచరిస్తున్నట్లు ఎందుకు నమ్ముతుంది అని మనం ఈ వీడియోలో చూసేద్దాం. అయితే కొద్ది రోజుల క్రితం చైనా ఆర్మీ నుంచి ఇండియన్ ఆర్మీకి ఒక ఫోన్ కాల్ వచ్చింది. వారు కాల్ చేసి, అంటే చైనా బార్డర్ పెట్రోలింగ్ ఆఫీసర్ ఇండియన్ ఆర్మీకి కాల్ చేసి, మీ ఆర్మీలో మాకు ఎలాంటి సమస్య లేదు, కానీ మీ ఆర్మీ ఎందుకు ప్రతిరోజు తెల్ల గుర్రంతో మా బార్డర్ వద్ద కాపు కాస్తుంది అని ప్రశ్నించారు. దానికి ఇండియన్ ఆర్మీ కన్ఫ్యూజ్ అయిపోయి, మాకు దాని గురించి ఎలాంటి ఐడియా లేదు, కాకపోతే మేము ఒకసారి చూస్తాం అని కాల్ కట్ చేసింది. ఆ తర్వాత వారు సిక్కిం ఏరియాలో ఉన్న ప్రతి ఒక్క ఆర్మీని ప్రశ్నించగా, మాకు అలా ఉపయోగించమని ఎలాంటి ఆర్డర్స్ లేవు, మేము ఎందుకు అలా చేస్తామని రిప్లై ఇచ్చారు. ఆ తర్వాత మళ్ళీ కొద్ది రోజులకు చైనీస్ ఆర్మీ నుంచి తిరిగి ఫోన్ కాల్ వచ్చింది. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇంకా తెల్ల గుర్రాలతో పెట్రోలింగ్ ఎందుకు చేస్తున్నారు, అది చాలా డిస్టర్బింగ్గా ఉంది అని. వెంటనే ఇండియన్ ఆర్మీ తేల్చి చెప్పేసింది, అసలు మేము ఎలాంటి గుర్రాలని బార్డర్కు పంపలేదు అని. అప్పుడు మొదలైంది అసలు కథ. ఇద్దరు ఆర్మీస్ కన్ఫ్యూజన్ అయిపోయారు. అసలు ఎవరు అది? అంత రాత్రిపూట ఒక తెల్ల గుర్రంతో ఎవరు పెట్రోలింగ్ చేస్తున్నారు, అది కూడా హై సెక్యూరిటీ ఉండే ఇండో చైనా బార్డర్లో. అంటే ఈ బార్డర్ చైనా, భూటాన్, ఇండియాలోని సిక్కింకి సంబంధించింది. అలాంటి టైంలో ఒక జవాన్ లేచి, సార్ ఇది హర్భజన్ సింగ్ ఆత్మ ఏమో అని అనగానే బోత్ ఇండియన్ అండ్ చైనా ఆర్మీకి కన్ఫ్యూజన్ ఎక్కువైపోయింది. అసలు ఎవరి హర్భజన్ సింగ్? హర్భజన్ సింగ్ తన 22వ ఏటనే, అంటే అతి చిన్న వయసులో మరణించిన సైనికుడు. ఇక అప్పటి నుంచి ఇండియన్ ఆర్మీ దృఢమైన నమ్మకం ఏంటంటే ఈ హర్భజన్ సింగ్ ఆత్మ ఇంకా అక్కడే ఉంటూ బార్డర్ని ప్రొటెక్ట్ చేస్తుంది అని. మీరు నమ్మరు కానీ భారత్ చైనా మధ్య సమావేశం జరిగిన ప్రతిసారి బాబా హర్భజన్ సింగ్ కోసం ఓ కుర్చీని ఖాళీగా ఉంచుతారు. ఆయన పేరు మీద ఆ బార్డర్లో ఒక ఆలయం కూడా నిర్మించారు. అయితే అక్కడి వారు ఇప్పటికీ తన ఉనికిని అనుభవిస్తూ ఉంటామని చెప్పారు. అది ఆగస్టు 30, 1946, అంటే మనకు స్వాతంత్రం వచ్చే ఒక సంవత్సరం ముందు. పంజాబ్లోని సద్రానా గ్రామంలో హర్భజన్ సింగ్ అనే పేరు గల ఒక కుర్రాడు జన్మించాడు. ఈ హర్భజన్ సింగ్ ఏంటంటే చిన్న వయసు నుంచే అధిక దేశభక్తి కలిగి ఉండేవాడు. బహుశా అదేనేమో తనని ఇండియన్ ఆర్మీలో జాయిన్ కావడానికి ప్రోద్బలం ఇచ్చింది. అయితే హర్భజన్ సింగ్కి తన ఫస్ట్ పోస్టింగ్ ఇండియా చైనా బార్డర్ అయిన డోక్లాంలో వచ్చింది. ఇంతటి అసాధారణ బార్డర్లో హర్భజన్ సింగ్ మొదటి నుంచే చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. మొదలు అయినా సాధారణ సైనికుడే అయినా డ్రెస్సింగ్ స్టైల్ బాగా లేకపోయినా, బిహేవియర్ బాగా లేకున్నా తన తోటి సైనికులకి చెప్పేవాడట. ఆయనకు దేశం పట్ల ఉన్న భక్తిని చూసి సీనియర్ ఆఫీసర్స్ 1968 సంవత్సరంలో, అంటే తనకు 22 ఏళ్ళు ఉన్నప్పుడు ఒక భయంకరమైన డ్యూటీని అప్పగించారట. అదేంటంటే గుర్రాల సరఫరా, అది కూడా ఒక మంచు లోయకి. ఆ లోయ ఎలాంటిదంటే చుట్టూ మంచు కొండలు, మధ్యలో ఒక నది ప్రవహిస్తూ ఉండేది. ప్రతిరోజు గుర్రాలను అక్కడికి తీసుకెళ్ళి మళ్ళీ తీసుకొని రావటం చేయాల్సి ఉంటుంది. అయితే ఒకరోజు ఎప్పటిలానే గుర్రాలను తీసుకెళ్లిన హర్భజన్ సింగ్ వెనక్కి తిరిగి రాలేదు. ఎంత వెతికినా సరే తన జాడ మాత్రం కనిపించలేదు. ఇక కొంతమంది సైనికులు ఈ పని చేయడం కష్టంగా ఉందేమో, అందుకే పారిపోయాడేమో అని కూడా అనుకొని వారిలో వారే నవ్వుకున్నారు. కొంతమంది ఏమో తాను మరణించి ఉన్నాడేమో అని భావించారు. సర్చ్ ఆపరేషన్ మాత్రం ఆపలేదు. అయితే ఆ రోజు రాత్రి ఒక సైనికుడి కలలో హర్భజన్ సింగ్ కనిపించి, నేను మీరు అనుకున్నట్లు ఎక్కడికి పారిపోలేదు, బాగా మంచు ఉండటంతో కాలు జారి ఆ లోయలో పడిపోయాను, నా బాడీ అక్కడే ఉంటుంది, ఒకవేళ నా బాడీ దొరికితే దాన్ని అక్కడే ఖననం చేయండి, అక్కడే ఒక టెంట్ కూడా వేయండి, నేను మరణించినా కూడా ఇండియాని రక్షిస్తాను అని చెప్పాడట. దానితో ఉలిక్కిపడిన ఆ సైనికుడు వేరే వారిని అలర్ట్ చేశాడు.
అప్పటి వరకు ఎంత వెతికినా దొరకని ఆ బాడీ అక్కడే ఉంది, అది కూడా ఫ్రెష్గా ఎప్పట్లాగానే. అయితే తను కలలో చెప్పినట్లే అక్కడే ఒక టెంటును వేసి తన బాడీని అక్కడే ఖననం చేశారు. ఇక అప్పటి నుంచి పారానార్మల్ యాక్టివిటీస్ మొదలయ్యాయి. ఎవరైతే రాత్రులు దేశానికి కాపలా కాయకుండా పడుకునేవారో వారి చెంప మీద ఒక దెబ్బ పడేదని, ఇక ఎవరైతే డ్రెస్సింగ్ స్టైల్ బాగా వేసుకోలేదో వారు ఉన్నట్టుండి సడన్గా క్రింద పడిపోయేవారట. అయితే ఒకరోజు ఇంకో సైనికుడి కలలో కనిపించి, నేను ఎక్కడికి వెళ్ళలేదు, ఇక్కడే ఉన్నాను, ఎవరైతే క్రమశిక్షణ రాహిత్యంగా ఉంటారో వాళ్ళను క్రమశిక్షణలో పెట్టే బాధ్యత నేను చూసుకుంటాను అని చెప్పాడట. ఇక అప్పటి నుంచి ఈ కథలన్నీ ఊరంతా వెళ్ళిపోయాయి. అక్కడి లోకల్స్ కూడా ఇప్పటికీ హర్భజన్ సింగ్ ఇంకా బ్రతికే ఉండి కష్టతరమైన పరిస్థితులలో తమను కాపాడుతున్నాడు అని భావిస్తారు. అందువలన వారు ఆ టెంటు ఉన్న స్థానంలో హర్భజన్ సింగ్ పేరు మీద 2 గుళ్ళను కూడా కట్టారట. ఒకటి ఓల్డ్ టెంపుల్, రెండవది న్యూ టెంపుల్. అప్పటి నుంచి హర్భజన్ సింగ్ పేరు కాస్త బాబా హర్భజన్ సింగ్గా మారింది. అంటే మనం మొదట్లో చెప్పుకుంది కూడా హర్భజన్ సింగ్ గురించే. తను తెల్ల గుర్రంతో చేతిలో కత్తి పట్టుకొని బార్డర్ వద్ద కాపలా కాస్తాడు అట. అలాగే ప్రతి సంవత్సరం ఎవరికో ఒకరికి కలలో కూడా కనిపించేవాడట. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తెలుగు విద్యాలయ.